బుడమేరు వాటర్ మళ్లీ రివర్స్ రావడంతో విజయవాడ వన్ టౌన్ మునిగిపోయింది. ఎటు చూసినా దుర్వాసన వెదజల్లడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతూ బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. ఇక మరింత సమాచారం నైజాం గేట్ దగ్గర నుంచి మా విజయవాడ ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. బుడమేరు నీళ్లు పోయే అనుకున్న సమయంలో మళ్లీ బుడమేరు నుంచి వరద నీరు రావడంతో వన్ టౌన్ ప్రాంతం అంతా మురికి కోపంగా మారడానికి ఇది ఒక ప్రధానంగా నిదర్శనం. ఇక్కడ చూడొచ్చు విజువల్స్ లో వన్ టౌన్ ప్రాంతంలో నిన్న వాటర్ అంతా పోయింది. వాటర్ పోయిన సమయంలో అందరూ శుభ్రం చేసుకున్నారు. మరోసారి వాటర్ ఒకసారిగా పొంగి రావడంతో ఈ ప్రాంతం అంతా చాలా మురికి కోపంగా మారింది. అంటు రోగాలు ప్రబలటానికి ప్రధానంగా నిదర్శనంగా ఇది కనపడుతుంది. పారిశుద్ధ్య కార్మికులు ఇక్కడికి వచ్చినప్పటికీ ఇక్కడికి ఏం చేయలేని పరిస్థితిలో నెలకొంది. మళ్లీ వరద నీళ్లు ఆగితే తప్ప ఇక్కడ పారిశుద్ధ్యం కుట్టుపడే పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ చూడొచ్చు కొంతమంది మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సార్ చెప్పండి సార్, ఏంటి పరిస్థితి? ఇంత ఘోరంగా ఉంది కదా, ఏంటి? ఏమీ లేదు సార్, మా ఏరియాకి రెండు హోల్స్ ఉన్నాయి. ఒకటి గాంధీ హిల్ దగ్గర నుంచి వేస్ట్ వాటర్ బయటికి వెళ్ళాలి వంట ఉంది. రెండోది నైజాం గేట్ సెంటర్ నుంచి రైల్వే ట్రాక్ నుంచి వెళ్ళాలి. ఈ రెండు హోల్స్ ప్లేస్ తక్కువ. ఒకేసారి వర్షం నీరు రావడం, కొండ ప్రాంతాల నుంచి వచ్చిన వరద నీరు, వర్షం నీరు వల్ల కూడా అధిక వాటర్ శాతం రావడం ఒకటి. ఫ్లోటింగ్ లేదు. బుడవేరు వాటర్ రివర్స్ కొట్టడం వల్ల రివర్స్ వాటర్ వెళ్ళలేకపోవడం అధిక కారణం. రెస్క్యూ టీమ్స్ కానీ గవర్నమెంట్ కానీ తీసుకున్నారు, ఏదో చర్యలు చేశారు. ఎన్ని చేసినా చర్యలు వచ్చిన దాన్ని ఎవరు ఆదుపులేము, నీటిని ఆపలేము. కానీ ఏంటంటే ఎప్పటికైనా ప్రత్యామ్నాయం అనేది దీనికి చూడాలి. గాంధీ హిల్ దగ్గర ఉన్న ఒక హోలు, రెండవది నైజాం గేట్ దగ్గర ఉన్న ఒక రైల్వే ట్రాక్ కింద నుంచి హోలు. ఈ రెండు వాటర్లు వెళ్లడానికి ప్రత్యామ్నాయం ఫ్యూచర్ లో ఎప్పటికైనా ప్రాబ్లం ఉంది. బేగ్ గారు గతంలో ఉన్నప్పుడు కృష్ణా రివర్ వైకి వెళ్లడానికి, ఏలూరు కాలువకి వెళ్లడానికి కలిపారు. గాంధీ హిల్ దగ్గర నుంచి రివర్స్ చేశారు. అది వర్కౌట్ అవ్వట్లేదు. ప్రత్యామ్నాయం అనేది ఖచ్చితంగా చేయాలి. ఈ రోజైనా సరే. 25 సంవత్సరాల క్రితం ఒకసారి ఇలాగే వచ్చింది బుడవేరు ప్రాంతం నుంచి వరద నీరు. మళ్లీ ఇవాళ వచ్చింది 25 సంవత్సరాల తర్వాత. నైజాం గేట్ దగ్గర ఉన్న హోల్ గానీ, గాంధీ హిల్ దగ్గర ఉన్న హోల్ దగ్గర నుంచి వాటర్ ఎప్పుడు వెళ్లడానికి ఒకటి. రెండోది ప్రజల్లో కూడా అవేర్నెస్ ఉండాలండి. ప్లాస్టిక్ కవర్లు ఇవన్నీ కాలువల్లో వేయడం, అవి స్ట్రక్ అయిపోవడం వల్ల వాటర్ స్ట్రక్ అయిపోయి రివర్స్ ఫ్లో అవుతుంది మనకి. అది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. డస్ట్బిన్లలో ప్యాకెట్లు వేసి వ్యాన్స్ వస్తున్నాయి, వాటిల్లో వేయడం అలవాటు చేసుకుంటే మనకి ఇంత సమస్య ఉండదు. ఈ రోజు మనమే సమస్య భరిస్తున్నాం, మనమే సుఖపడదాం అనుకున్నాం, మనకే వచ్చింది మన సమస్య. రైట్, ప్రధానంగా వీళ్ళు ఒకటే చెప్పడం జరిగింది. ఈ వన్ టౌన్ ప్రాంతంలో కొన్ని 2 డ్రైన్స్ ఉన్నాయి. ఆ డ్రైన్ శుభ్రం చేస్తే ఈ ప్రాబ్లం ఉండేది కాదు. ఈ డ్రైన్ శుభ్రం చేయకపోవడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చిందని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ డ్రైన్ల ప్రాబ్లము, ఈ బుడమేరు కట్ట లోంచి నీటి ప్రవాహము, ఈ రెండు వన్ టౌన్ వాసుల పాలట శాపంగా మారిందని చెప్పాలి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వీటిని డ్రైనేజ్ వ్యవస్థని శుభ్రపరిస్తే మాకు ఈ సమస్య ఉండదంటూ ఈ కాలనీ వాసులే చెప్తున్నారు. ఇది కొండ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అస్గర్ తో తిరుమల టీవీ, విజయవాడ నైజాం గేట్ నుండి.